ఎన్ని బాంబులు వేసినా ఈ జపాన్ ఎవరు ఏం పీకలేరురా. న్యూ మెక్సికో యొక్క ఏడార్లలో ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ టెస్ట్ హిరోషిమా అండ్ నాగాసాకి బాంబు దాడులు ఏ రేంజ్ లో అక్కడ ప్లేసెస్ ని నాశనం చేశాయో మనకు తెలుసు. అండ్ అవి ఎంతటి శక్తివంతవో వాటి ప్రభావం ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ చూసాం. 1945 యునైటెడ్ స్టేట్స్ న్యూ మెక్సికోలో ఫస్ట్ టెస్ట్ నుండి ప్రపంచవ్యాప్తంగా 2475 న్యూక్లియర్ వెపన్స్ పేల్చారు. ఈ న్యూక్లియర్ వెపన్స్ పేలుల్లో 85% పైగా యునైటెడ్ స్టేట్స్ అండ్ ఫార్మర్ సోవియట్ యూనియన్ అనే రెండు దేశాల నుండి మాత్రమే ఎక్కువ వచ్చాయి. అప్పుడు జరిగిన యుద్ధాలలో ఈ రెండు దేశాలు మాత్రమే కొన్ని వేల న్యూక్లియర్ బాంబ్స్ ని ఉపయోగించాయి. వరల్డ్ వార్ II అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఒక న్యూక్లియర్ బాంబ్ హిరోషిమా పై అండ్ ఇంకో న్యూక్లియర్ బాంబ్ నాగాసాకి పై ఉపయోగించారు. కానీ మోడర్న్ వెపన్స్ తో కంపేర్ చేస్తే ఈ హిరోషిమా నాగాసాకి బాంబ్స్ చాలా చిన్న బాంబ్స్ అయితే. ఒక హిరోషిమా బాంబు మాక్సిమం 15 టన్నుల పేలడాన్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే 15,000 టన్నుల పేలుడు ఉత్పత్తి చేస్తుంది. నాగాసాకి పై పడిన బాంబు దాదాపు 21 టన్నుల పేలుడును ఉత్పత్తి చేస్తుంది. కానీ న్యూక్లియర్ వెపన్ ఎంత మొత్తంలో డామేజ్ చేయగలదు అంటే అది మన ఊహకు కూడా అందదు. తెలుసు కదా, 1945లో జపాన్లో హిరోషిమాపై న్యూక్లియర్ బాంబ్ దాడి జరిగినప్పుడు ఎన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారో. అంతేకాదు, హిరోషిమాలో 75 సంవత్సరాల పాటు ఒక గడ్డిపోత కూడా మూలవలేదట. సో ప్రస్తుతానికి యునైటెడ్ స్టేట్స్ లో లార్జెస్ట్ న్యూక్లియర్ వెపన్ ఏదైనా ఉన్నది అంటే దాని పేరే న్యూక్లియర్ ఆర్సెనల్ పవర్ఫుల్ బాంబ్ B-83. ఇది మాక్సిమం 1.2 మెగాటన్స్ బాంబ్ పేలుడును ఉత్పత్తి చేస్తుంది. నాగాసాకి పై దాడి చేసిన న్యూక్లియర్ వెపన్ కంటే ఈ B-83 ఆర్సెనల్ వెపన్ 60 రెట్లు ఎక్కువ పేలడాన్ని ఉత్పత్తి చేస్తుంది. 1 మెగాటన్ అంటే 1 మిలియన్ టన్స్ తో సమానం. అండ్ 1 మిలియన్ టన్స్ అంటే 1000 కిలో టన్స్ తో సమానం. దీన్ని బట్టి హిరోషిమా వెపన్ ని B-83 తో పోలిస్తే హిరోషిమా వెపన్ ఎంత చిన్నదో అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఈ నాగాసాకి అండ్ హిరోషిమా న్యూక్లియర్ వెపన్స్ ఒక మౌంట్ ఎవరెస్ట్ అంత ఎత్తుగా ఈ న్యూక్లియర్ బాంబ్స్ వ్యాపిస్తాయి. యునైటెడ్ స్టేట్స్ లో ఇప్పటి వరకు టెస్ట్ చేయని ఒక బాంబ్ ఉంది. దాని పేరే క్యాస్టిల్ బ్రావో బాంబ్. ఇది లార్జెస్ట్ న్యూక్లియర్ వెపన్. ఇప్పటి వరకు చెప్పుకున్న వెపన్స్ కన్నా ఇది చాలా పెద్ద న్యూక్లియర్ వెపన్. ఈ క్యాస్టిల్ బ్రావో న్యూక్లియర్ వెపన్ దాదాపు 15 మెగాటన్ల పేలుడును ఉత్పత్తి చేస్తుంది. హిరోషిమా బాంబ్ తో పోలిస్తే ఈ క్యాస్టిల్ బ్రావో న్యూక్లియర్ వెపన్ 1000 టైమ్స్ ఎక్కువ బ్లాస్ట్ చేస్తుంది. దీనికన్నా డేంజరస్ మ్యాన్ మేడ్ బాంబ్ ఇంకోటి ఉంది. ఇది సోవియట్ యూనియన్ దేశం 1961లో అక్టోబర్న చాలా పెద్ద వెపన్ గా తయారు చేశారు. ఇది హ్యూమన్ హిస్టరీలోనే చాలా పెద్ద వెపన్. ఈ వెపన్ పేరే చార్ బాంబా. నోయా జెమ్లియా అనే ప్రదేశంలో 50 మెగా టన్నుల శక్తితో బాంబ్ పేలింది. ఇది హిరోషిమా బాంబ్ తో పోలిస్తే 3333,000 టైమ్స్ ఎక్కువ రేటు పేలుతుంది. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ వెపన్. గాలిలో వెళ్తున్న ఏరోప్లేన్ ని కూడా డిస్ట్రాయ్ చేయగలిగే అంత శక్తి ఉంటుంది ఈ చార్ బాంబా వెపన్ కి. అండ్ ఈ బాంబ్ సృష్టించిన షాక్ వేవ్స్ మొత్తం భూమి చుట్టూ 3 సార్లు తిరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మన వరల్డ్ లో ఇలాంటి న్యూక్లియర్ వెపన్స్ ఎన్ని మిగిలి ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? సో ఇక్కడ ఎస్టిమేషన్ ప్రకారంగా మొత్తం 15,600 న్యూక్లియర్ వెపన్స్ మన ప్రపంచంలో మిగిలి ఉన్నాయి. ఈ 15,600 వెపన్స్ చాలు మన ఎర్త్ ని డిస్ట్రాయ్ చేయడానికి. మన ఎర్త్ ని కనీసం ఒక డజన్ సార్లు డిస్ట్రాయ్ చేసే అంత కెపాబిలిటీస్ ఉన్న వెపన్స్ ఇది. కానీ ఈ న్యూక్లియర్ వెపన్స్ కేవలం ఒక 9 దేశాలు మాత్రమే కంట్రోల్ చేయగలవు. ఇక్కడ 92% వెపన్స్ మొత్తం యునైటెడ్ స్టేట్స్ లో రష్యాలోనే ఉన్నాయి. ఈ రిమైనింగ్ 8% ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఫ్రాన్స్ లో 300, చైనాలో 260 న్యూక్లియర్ వెపన్స్, యునైటెడ్ కింగ్డమ్ లో 215 న్యూక్లియర్ వెపన్స్ కంట్రోల్లో ఉన్నాయి. పాకిస్తాన్ లో 125, ఇండియాలో 115 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ అండ్ నార్త్ కొరియాలో 60 to 400 వరకు ఉండవచ్చని అంచనా. అయితే ఇజ్రాయెల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి అత్యంత రహస్యంగా ఉంది అండ్ వారి అనుభవంలో ఉనికిని ఎప్పుడూ ప్రచారం చేయలేదు. ఇజ్రాయెల్ వారి దగ్గర ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే ఒక పర్సన్ ఇజ్రాయెల్ లో జరిగే న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి కొన్ని డీటెయిల్స్ బయట పెట్టాడు. అతని పేరే మోర్డెచై వనాను. ఈ మోర్డెచై వనాను న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి బయట పెట్టినందుకు అతనికి 18 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. ఇంకా ఇజ్రాయెల్ కన్నా యుక్రెయిన్ చాలా డేంజరస్. ఎందుకంటే వారికి ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత వారి దగ్గర 5,000 కంటే ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్నారు. మన ఎర్త్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ లో యుక్రెయిన్ ఒకటి. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.